అమాయక ప్రజలను మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. హాలిడే మెంబర్షిప్ పేరుతో జనాలను బురిడీ కొట్టించిన ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. హాలిడే మెంబర్షిప్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. స్టార్ హోటళ్లలో లగ్జరీ వెకేషన్లు, భారీ డిస్కౌంట్లు, ఫ్రీ గిఫ్ట్లు అంటూ అమాయకులను నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేసినట్టు గుర్తించారు. ది పసిఫిక్ హాలిడే వరల్డ్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుల నుంచి పెద్ద ఎత్తున వసూలు చేసినట్లు తెలుస్తోంది. ది పసిఫిక్ హాలిడే వరల్డ్ పేరుతో న్యూఢిల్లీకి చెందిన 4R సీజన్స్ హాలిడే ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. రాజేష్ కుమార్ అనే వ్యక్తి ఢిల్లీ కేంద్రంగా ఈ సంస్థను నడుపుతూ మోసాలకు పాల్పడుతున్నట్టు తేల్చారు. ది పసిఫిక్ హాలిడే మెంబర్షిప్ పేరుతో జనాలను బురిడీ కొట్టించడానికి 15 మందిని రాజ్ కుమార్ ఢిల్లీ నుంచి హైదరాబాద్కు పంపాడు. వీరంతా కొండాపూర్లోని ఓ సర్వీస్ అపార్ట్మెంట్లో ఉంటూ రాడిసన్ హోటల్లో బ్యాంకెట్ హాల్ను 15 రోజులకు అద్దెకు తీసుకున్నారు. కొండాపూర్లోని ఓ కార్ల షోరూంలో కార్లు కొన్నవారి డేటాను సేకరించారు. మరోవైపు మాల్స్, కమర్షియల్ సెంటర్లలో ఫ్రీ గిఫ్ట్ కూపన్ల ద్వారా సేకరించిన మొబైల్ నెంబర్ల డేటాను తీసుకున్నారు. ఆయా నెంబర్లకు కాల్ చేసి మీరు ప్రత్యేక ఆఫర్కు ఎంపికయ్యారు అంటూ ఫోన్ చేసి మరిన్ని వివరాల కోసం రాడిసన్ హోటల్కు రావాలని ఆహ్వానించేవారు. అక్కడికి వచ్చిన వారికి కలర్ఫుల్ ప్రజెంటేషన్ ఇస్తూ ది పసిఫిక్ హాలిడే వరల్డ్ పేరుతో లైఫ్ టైం మెంబర్షిప్ తీసుకోవాలని బ్రెయిన్ వాష్ చేస్తారు. తమ మెంబర్షిప్ తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 120 స్టార్ హోటళ్లలో ప్రతి ఏటా 7 రాత్రులు పూర్తిగా ఉచితంగా బస చేయవచ్చని బురిడీ కొట్టించారు. ఈ నెల 16న గచ్చిబౌలికి చెందిన ఓ బాధితుడు నిందితుల మాటలు నమ్మి తన క్రెడిట్ కార్డు ద్వారా 3,40,000 రూపాయలు చెల్లించాడు. అయితే డబ్బు తీసుకున్న తర్వాత హామీ ఇచ్చిన సేవలు అందించకపోగా ఫోన్ కాల్స్, మెసేజ్లకు కూడా స్పందించలేదని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న గచ్చిబౌలి పోలీసులు వెంటనే రాడిసన్ హోటల్లో తనిఖీలు నిర్వహించారు. అక్కడ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఇప్పటివరకు 19 మంది బాధితులను గుర్తించారు. వారి నుంచి సుమారు 22 లక్షల రూపాయలు నిందితులు వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మరింత మంది బాధితులు ఉండే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. నిందితులు ఢిల్లీ కేంద్రంగా వ్యవహారాలు నడుపుతూ ఏ సిటీకి వెళ్లినా కేవలం 15 రోజులు మాత్రమే క్యాంపు పెడతారని, ఆ రోజుల్లో సాధ్యమైనంత వరకు వసూలు చేసి పారిపోతారని పోలీసులు తెలిపారు. గతంలో విజయవాడ, బెంగళూరు నగరాల్లోనూ వీరు ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు శేరిలింగంపల్లి అడిషనల్ డీసీపీ ఉదయరెడ్డి వెల్లడించారు. హాలిడే మెంబర్షిప్కి సంబంధించి యాన్యువల్ మెంబర్షిప్స్ కానివ్వండి, లైఫ్ టైం మెంబర్షిప్స్ కానివ్వండి అని చెప్పి ఫోన్ చేయడం జరుగుతుంది వీళ్ళకి. ఆ ఫోన్ కాల్స్ని నమ్మి వీళ్ళు రాడిసన్ హోటల్కి వెళ్ళడం జరుగుతుంది. ఆ హోటల్లో ఎవరైతే విక్టిమ్స్ ఉంటున్నారో మీకు లైఫ్ టైం మెంబర్షిప్స్ కానివ్వండి, యాన్యువల్ మెంబర్షిప్ తక్కువ రేట్లో వస్తుంది. మీరు అది పే చేస్తే లైఫ్ టైం మీకు కొన్ని హోటల్స్, ఆల్మోస్ట్ వరల్డ్లో ఒక 128 హోటల్ చైన్స్కి సంబంధించి మీకు ఎవ్రీ ఇయర్ మనకి ఫ్రీ అకామిడేషన్ 7 నైట్స్కి అకామిడేషన్ ఫ్రీ ఉంటుంది. అలాగే అదర్ బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి మనకి ఈ స్పెసిఫిక్ కేసులో పిటిషనర్ 3,40,000 పే చేసినారు లైఫ్ టైమ్ హాలిడే మెంబర్షిప్కి సంబంధించి. వేర్ హీ వుడ్ బి ఫెసిలిటేటెడ్, హీ వాజ్ అష్యూర్డ్ ఆర్ ఇండ్యూస్డ్ సేయింగ్ అతనికి ఎవ్రీ ఇయర్ 7 నైట్స్ అకామిడేషన్ కానివ్వండి, వేరే హోటల్స్కి వెళ్ళినప్పుడు డిస్కౌంట్స్ కానివ్వండి, ఇవన్నీ వస్తాయి, బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి. పరిచయం లేని కంపెనీలు ఇచ్చే ఫ్రీ ఆఫర్లు, లైఫ్ టైం మెంబర్షిప్ల పట్ల ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. నకిలీ ఆఫర్లను నమ్మి సైబర్ నేరగాళ్లు, కేటుగాళ్ల వలలో పడొద్దని హెచ్చరిస్తున్నారు.